నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఇప్పుడే కట్టుకోకూడదమ్మా. ఎవరు కట్టుకోమని చెప్పింది? నిన్న ఎవడిన్నాడు? టాకిన్నారా? పూజ అయినాక అన్నీ అక్కడ పెట్టాలి. మళ్ళీ కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, వద్దనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణవాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, విద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షయాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దన వీరేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. పృథివ్యా మే పురుషగుర్మదేవత సుతరం ఛంద. ముక్కు పట్టుకోండి. ఆసనే వినియోగ. ప్రణవస్య పరమేష్టి పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దైవీక ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూ ఓం భువ ఓం సువః ఓం మహాంజనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృణ్యం భర్గో దేవస్య ధీమహి ధియేన ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మర్భోత్సరం శుభే శోభనత్యాజ్య బ్రహ్మ ద్వితీయ వరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వోత్తరే కలిగే ప్రథమపాదే జమ్ముద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరో దక్షిణ భాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే శ్రీకృష్ణకవిరమిత్య ప్రదేశే తుంగభద్రా తటే కర్నూలు నగర అంతర్గత వెంకటాద్రకరే లలితామండలేస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన విశ్వావత్సనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం పూర్వ భార్గవాసరే. అది శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషనిష్టాయాం శుభతీర్థౌ వరలక్ష్మీ వ్రతమ దివ్య సమయే పూజా సమయే. సంకల్పం చెప్పుకోండి. అమ్మ సైలెన్స్ ఉండాలి. ఇంకా తిరగడం మొదలెత్తితే ఎవరు తిరగబడుతురా? అది వాళ్ళకు ఎన్నటి దొరుకుతాయి? శుక్రవారం వచ్చేది. హరి ఓం మమ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సముద్ధ్యర్థం. అదే కావాల్సిన పనులే. ఈ పూలు కూడా కట్టుకోవచ్చు. మమ కుమారి కుమారస్య దినదిన ప్రవర్ధమానార్థం విద్యాభివృద్ధ్యర్థం విద్యా వికాసార్థం విద్యానుగుణ్య ఉద్యోగ సంప్రాప్త్యర్థం. ఇంకా ఏం చెప్పుకుంటారో చెప్పండి. మమ కుమార వివాహ ప్రాప్త్యర్థం మమ కుమారి వివాహ ప్రాప్త్యర్థం. చూడండి ఎట్లుంటుందో. ఈరోజు ఉదయం ఒక కేసు సుబ్బరాయుడుని భలే సేవ చేశారు. పని కొడుకు బిడ్డకేమో 1,00,000 రూపాయలు ఉద్యోగం బెంగళూరులో చేస్తుంది. వాళ్ళు తొగటోళ్ళు. ఇప్పటికీ 4-5 పెత్తనాలు ఎగిరిపోయినాయి స్వామి. రేపు రాపంటే గుడి తెల్లారి 7కు వస్తారు. ఈ దేవాలయం గుడిపిచ్చి కసు కొట్టించి ఎవరు సిద్ధాన్నం తినడానికి మీరు అదే వస్తారు. కరెక్ట్ సదించడం, భోజనానికి కూర్చోవడం, ముద్దుకోవడం, పొత్తడం అట్టా మన దేవాలయం. అందుకని వానికి చెప్పాలి ఎందుకు పెళ్ళి కావడం లేదు అని వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిన్న గుర్తుకొచ్చింది. మరి గ్రహదోషాలు ఉంటాయి. సర్వ అభ్యుదయార్థం మమ జన్మ 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 పరంపరాగత పాప శాప తాప నిర్మూలనార్థం సర్వ అభ్యుదయార్థం మహాలక్ష్మి స్థిరచిత్త స్వభావేన అస్మద్గృహే చిరం ఆవాస నివాస యోగ్యత సిద్ధ్యర్థం సర్వ అభ్యుదయార్థం లలితా సమక్షే గురు ప్రబోధేన భక్తిభావేన
ఇంకా మీ కోరికలు ఉంటే చెప్పండి. మమ కళ్యాణ ప్రాప్త్యర్థం మమ విద్యాలయ దినదిన ప్రవర్ధం. నీ భార్య ఇంకా రాఘవరెడ్డి కనపడదా? దినదిన ప్రవర్ధమాన అర్థం. జ్యేష్ఠమాసం రాకపోయా, ఆషాఢం రాకపోయా, శ్రావణం రాకపోయా, సర్వ అభ్యుదయార్థం శ్రీ వరలక్ష్మి దేవతాం ఉద్దిశ్య వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం వరలక్ష్మి వ్రత విధానేన యథాశక్తి పూజనం అన్యోన్య సహకారేణ గురు పురస్సరేణ అహంకరిష్యే. నీళ్ళు వదలండి. మీరు నమస్కారం చేసుకొని ఇట్లా వదిలినట్టు భావించండి. కల్పోక్త విధానేన యవచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. పాత్రను గంధముతో కుంకుబొట్టు పెట్టి నీటితో గంధం అన్నీ అక్షతలు వేసి కుడిచే కలశమును పట్టుకొని ఇట్లానండి, కలశం పట్టుకోండి. ఊరిక కలశస్యముఖయ విష్ణు కంటే రుద్ర సమాశ్రితాముడే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృణ స్మృత కుక్షౌ సాగరా సర్వే సప్తద్విభావ సుందరా ఋగ్వేద అధ యజుర్వేద సామవేదోఖి అధర్మణాంగశ్చ సైతా సర్వే కలశాంత సమాశ్రితాపోపాయి తగుం సర్వం విశ్వం భూతాన్యాపః ప్రణవః పశవాప నమాప సంప్రణప గణప భూర్భోస్వరం. అయంతు వరలక్ష్మీ పూజ దురితక్షయకారక కళ్యాణీ కమల నిలయే కమితార్థప్రదాయిని యావత్వాం పూజయిష్యామి శుభతే సుస్థిరా భవ. అక్షింతలేయండి నాయన. గంగే యమునే జలేస్మిన్ సన్నిధిం కురు. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహి సురాసుర నమస్కృతే వరలక్ష్మీదేవతాభ్యో నమః ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఆవాహయామి. అక్షంతలేయండి. సూర్యాయతని భస్ఫుట్టే స్ఫురద్రత్న విభూషే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజ్యతే వరలక్ష్మీదేవియై నమః. రత్న సింహాసనం సర్పాక్షింతలేయండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాభిమీక్షితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. ఓ తట్టలో నీళ్లు వదవాలి. ఒక స్థాళిలో ఇంత గంధం కుంకుమ పూలు అన్నేసి ఆ దాబి వదలాలి. సుభాషితజలం రమ్యం సర్వతీర్థ సముద్భవం. లేక అక్కడ కలశం పెట్టుకొని ఉంటే దాంట్లోది పాద్యం గృహీణ దేవిత్వం సర్వదేవ నమస్తే వరలక్ష్మీదేవతాభ్యో నమః దేవత దేవి తాయై నమః. పాదయోపాద్యం సత్వమే సువర్ణకలశానీతం చందనాగురు సంయుతం. కనీసం వెండిది కలశం పెట్టగలిగినారు. గృహాణ ఆచమనం దేవి మయా దత్తం యువప్రతే వరలక్ష్మీదేవతాభ్యర్ముఖ్య ఆచమని సప్తమి. ఆ పెట్టలు కూడా మళ్ళీ రెండు ఉండినాయి. ఒకటి మాయమైంది, పోతూనే ఉన్నాయి. వరలక్ష్మీదేవతాభ్యో నమః ముఖే ఆచమనీం సమర్పయామి. ఓ ఉద్ధరేణి నీళ్లు వదలండి. పయోధక గృహోపేతం శర్కరామ సంహితం పంచామృత స్వామిదం గృహాణ కమలాలయ దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. రావచ్చు. పంచామృతం తెచ్చుకున్నారా అమ్మా? పంచామృతం అందుకే నేను తెప్పించాను. పాల ప్యాకెట్ చాలు, కట్ చేసి తీసుకురా. నాకు తెలుసు ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారమ్మా. మా భవ్య ఉంటే గుర్తుపెట్టుకుంటుంది చూడు. భవ్య లేని లోటే. అమ్మ ఆప్ చేయరా భవ్య. సోమ వృక్ష్యం భవావాచే క్షీరేణ స్నాపయామి
దధిక్రమణోగర్షం జిష్ణురస్యాజినః స్రభినో ముఖాకరప్రణాయుగం శిదార్షం దద్ధాస్థాపయామి శుక్రమసి జ్యోతిరసి దేవవత్సవిత్వత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వత్సూర్యస్థిరస్మి ఆజ్యేన స్నాపయామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవా మాధ్భిన సంతోషది మధుమత్పార్థగుం రజః మధుద్యౌరస్పితాః మధుమాన్నో వనస్పతి మధుమధుమధునా స్నాపయామి स्वादुवत्स्य दिव्या जन्मने स्वादुरिन्द्राय सुनीति नाम्ने सह बृहस्पति आदाभ्य शर्करेण स्नापयामि पंचामृत स्नानं अकड़े दक्षिण अम्मा अక్కడ చిలకరియండి మరి క్షీరేణ స్నాపయామి దధ్నా స్నాపయామి ఘృతేన స్నాపయామి శర్కరాయ స్నాపయామి మధునా స్నాపయామి శర్కరాయ స్నాపయామి అక్కడికి అయిపోయా ఆమెకు చిలకరి ఇవ్వాలి నిజంగా అక్కడ ఇక్కడికి శుభం యాప్పల్ నీర్యా టెంకాయ తెచ్చి యాప్పల్ నీర్యాఫలాయాశ్చ పుష్పిణి బృహస్పతి ప్రసూతాస్తానో మూంచేస్త్వగుంహస హరి అక్కడి అక్కడ దొరకలేదా అక్కడ ఎత్తుకుపోనాయన ఓం పైన ఆమెకు చిలకరి అంటే ఈమెకు నీళ్ళు ఆపో హిష్టామయో పెట్టినావమ్మా మా ఓం మాపో హిష్టామయో భోస్తానపుర్జదాతన మహిర్నాయ చక్షసే యోవత్శివతమో రస తస్య భాజయతే హనః ఉచతీర్యో మాతరః తస్మారంగ మామాబో యక్షక్షయా జన్మత ఆపో జనయతాచనః శుద్ధోదకంచ పాప్తస్థం కందపుష్పాదిపి స్థితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురభోజితే సువాస్తజదన్ రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీదేవ్యై నమః పాద్యం సమర్పయామి సువర్ణకలశానీతం చందనాగర సంయుతం గృహాణాయమనం దేవి మయా దత్త శుభప్రదే ముఖే ఆచమనీయం దద ఓం పయోదధి గృహోపేతం శర్కరామసంయుతం పంచామృతస్నానమిదం గృహాణమలాలయ వరక్షదేవయ్యే నమః పంచామృతస్నానం సమర్పయామి గంగాజలసమానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాణ విధు సోదరి చంద్రుడు లక్ష్మీదేవ్యే నమః స్నానం సమర్పయామి అనంతరం ముఖే ఆచమని ఉద్ధరణ నీళ్లు దీపి సురా అర్చితాంఘ్రిగల ఇందుకూల వనప్రియే వస్త్రైమం ప్రదస్యామి గృహాణ హరివల్లభే అభివస్త్రాసుదసనాన్యక్షార్జేనో సుదుఃప్రేమన పూలేయండి అభిచంద్రాభిరణి హిరణ్యభ్యశ్రాంతినో దేవసో మహా ఈమెను కూడా అక్కడనే పెట్టండి ఇంకా స్నానమైంది పైన పెట్టండి ఆ తట్టు ఒక్కటి మిగిలింది నాయన 2 తట్టలు పోయినాయి 2 ఘట్టాలు పోయినాయి ఎవరికి సురారాజ్యతే వస్త్రైమం సర్పమి కేయూరాది కంకణాది దివ్యే హరణుపురమే కదా విభూషణశ్చ మూల్యాని గృహాణ ఋషువు దేవరలక్ష్మీదేవ్యై నమః నానాభరణం సర్పమి హిరణ్యవర్ణాం హరిణీం వర్షవర్ణరతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం నానా ఆభరణాన్ని సమర్పయామి తప్తహేమకృతం సూత్రం ముక్తధామవిభూషితం మయా సమర్పితం దేవి గృహాణత్వ శుభప్రదే వరలక్ష్మీదేవ్యై నమః యజ్ఞోపయుతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాత్ ఆయుష్యముగ్రం ప్రజంచ యజ్ఞోపయుతం పరమస్తు తేజ యజ్ఞోపయుతార్థంగా అక్షింతతో పూజ చేయండి కర్పూరాగరకస్తూరి రోచనాది సుసంయుతం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహం వరలక్ష్మీదేవి నమ గంధాం ధారాయణ గంధద్వారాం ధురాదర్శాన్ నిత్యపుష్టాంకరైషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిక ఉపక్వయ స్త్రియం అక్షతాం ధవళాం దేవీం ఈమె కూడా పిల్లదే శివుని గనక సోదరి శాలయాం తండులాం శుభాం
హరిద్రా కుంకుమోపేతాం గృహ్యతామభిపుత్రికే వరలక్ష్మీదేవతాభ్యో నమః. దివ్య అక్షతాం అక్షింతలేండమ్మా. మల్లికాజాజకుసుమై సకైర్బకుళైష్టదాః శతత్రైశ్చ కల్హార్యైః పూజయామి హరిప్రియే వరలక్ష్మీదేవతాభ్యో నమః. పుష్పైః సమర్పయామి. చూడు, పద్మాలతో పూజ చేస్తే ఎట్లుంటుంది అమ్మా. ఆ దండ తీసి పూజ చేయండి. ఎన్నెన్న పూలు రాని శతనామావళికి అమ్మ రోజు బాబు చేయి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః. వెళ్ళమ్మ, మూడుకు నువ్వు పంపుతుండు పాప. సర్వభూతహితప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, సురభ్యై నమః. నువ్వు పంపుతుండు. పరమాత్మికాయై నమః, వాచ్యై నమః, పద్మాలయాయై నమః. పామ పామ అంటే ఆనబోతుంది. అందుకు మూడు అవుతుంది, నీకే తెలివి ఉండాలి. పద్మాయై నమః, శుచయై నమః, స్వాహాయై నమః, స్వధాయై నమః, సుధాయై నమః, ధన్యాయై నమః, హిరణ్యాయ నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్టాయై నమః. పూర్ణైన విభావద్యై నమః, ఆదిత్యై నమః, దిత్యై నమః, దీప్తాయై నమః, వసుధాయై నమః, వసుధారిణ్యై నమః, కమలాయై నమః, కాంతాయై నమః, కామ్యాయై నమః, క్షీరోదార్ణవ సంభవాయై నమః, అనుగ్రహప్రదాయ నమః, బుద్ధ్యై నమో నమః. అంటేన ఊరేగుతారు. అనఘాయై నమః, హరివల్లభాయై నమః, అశోకాయై నమో నమః, అమృతాయై నమః, దీప్తాయై నమః, లోకశేఖ వినాశిన్యై నమో నమః, ధర్మనిలయాయ నమః, కరుణాలయాయ నమః, లోకమాత్రయే నమో నమః, పద్మప్రియాయై నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షై నమో నమః, పద్మసుందర్యై నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖాయై నమో నమః, పద్మనాభప్రియాయై నమః, రమాయై నమః, పద్మమాలాధరాయై నమః, దేవ్యై నమః, పద్మిన్యై నమః, పద్మగంధిన్యై నమో నమః, పుష్పగంధాయై నమః, సుప్రసన్నాయై నమః, ప్రసాదాభిముఖ్యై నమః. మీరు మాత్రం వదలకుండా వేస్తుండని మూలమాతకు. ప్రభాయై నమః, చంద్ర వదనాయై నమః, చంద్రాయై నమో నమః, చంద్ర సహోదర్యై నమః, చతుర్భుజాయై నమః, చంద్రరూపాయై నమో నమః, ఇందిరాయై నమః, ఇందుశీతలాయై నమః, ఆహ్లాదజనన్యై నమో నమః, పుష్ట్యై నమః, శివాయై నమః, శివకట్యై నమః, నమో నమః, సత్యై నమః, విమలాయై నమః, విశ్వజనన్యై నమో నమః, తుష్టయై నమః, దారిద్ర్యనాశిన్యై నమః, ప్రీతి పుష్కరిణ్యై నమో నమః, శాంతాయై నమః, శుక్లమాల్యాంబరధరాయై నమః, శ్రీయై నమో నమః, నమో నమః భాస్కర్యై నమః, బిల్వనిలయాయై నమః, వరారోహాయై నమో నమః, యశస్విన్యై నమః, వసుంధరాయై నమః, ఉదారాంగాయై నమో నమః, హరిణ్యై నమః, హేమమాలిన్యై నమః, ధనధాన్యకట్యై నమః, సిద్ధై నమః, సదా సౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, నమో నమః, నృపభీష్మకతానందాయ నమః, వరలక్ష్మీ నమః, వసుప్రదాయై నమో నమః, శుభాయై నమః, హిరణ్యప్రాకారాయై నమః, సముద్రతనయాయై నమో నమః, జయాయై నమః, మంగళాయ నమః, దేవ్యై నమో నమః,
విష్ణువక్షస్థలాయై నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షై నమః నారాయణ సమాశ్రిత్యై నమః దారిద్ర్యనాశిన్యై నమః దేవ్యై నమో నమః సర్వోపద్రవ నివారణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమో నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః భువనేశ్వై నమో నమః. ఇంకా కొన్ని అమ్మకు చేస్తామని మనస్సూరడంతో ఇక్కడికొటి పేపరు దీంట్లో కొన్ని చేయించాలి. ఇక్కడ పెట్టు అది అంగపూజ ఇంతకుముందు చేయించాం. ధైర్యలక్ష్మి చేయించాం. ఎందుకైనా మంచిది. అథ శ్రీసూక్త విధానే నమః వరలక్ష్మీ పూజనం. ఎన్నిసార్లు చేయించినా దానికి తరుగు లేదు. ఓం హిరణ్యవర్ణాం హరిం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. వచ్చేసాయి. నెక్స్ట్ ఆమె పోతులే. నెక్స్ట్ ఇంకొకరు ఎన్నడో ఒకసారి చస్తారు. అమ్మ 10 మందికి అబ్బాలి. తామ్మ ఆవహ యాదవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం బిందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినిం శ్రియం దేవీ ఉపహ్వయే శ్రీమాన్ దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్ద్రాంజలంతీం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిఖ ఉపహ్వయే శ్రియం. నెక్స్ట్ చంద్రాం ప్రభాసాం యశాజ్వలంతిం శ్రియం లోకే జైవజుష్టాం తారం తాం పద్మినీమీగుం శరణమహం ప్రపద్యే అలక్ష్మీం మే నశ్యతాం తాం రుణే. ఆదిత్య అబ్బని వాళ్ళు రండమ్మా. ఆదిత్యవర్ణ్యే తపసోది జాతా వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతుం మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవతః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మిన్ రాష్ట్రేऽస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే. నెక్స్ట్ క్షుత్పిపాస. అందరూ పలకండి. క్షుత్పిపాస మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిర్ అసమృద్ధించ సర్వాం నిర్నుదమే గృహాత్. ఆకలి దప్పులను కానీ కలిగించేటువంటి జ్యేష్ఠాదేవిని, అసమృద్ధికి సంపద రహిత కారణమైనటువంటి సోమరిపోతైన ఆ జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టి అమ్మా రమ్ము అని ఆహ్వానిస్తున్నాం. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిఖ ఉపక్వయ శ్రియం. అమ్మెప్పుడు కూడా గంధద్వారాం దురాదర్శాం, జ్ఞాన సంపన్న. ఆ జ్ఞానము ద్వారానే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యం చేయగలుగుతుంది. మరి నిత్యపుష్టాం, ఆమె నిత్యము అన్ని సంపదలతో పుష్టి కలిగి ఉండి తన భక్తులకు పుష్టి తృష్టి ఇస్తుంది. కరీషిణీం కష్టే ఫలే. ఇప్పుడు ప్రభుత్వాలు సాగుతున్నాయని సోమరిపోతులైపోతున్నారు. నిజంగా ప్రభుత్వ పథకాలు ఎట్టున్నా కానీ ఏం నష్టం లేదు. సోమరిపోతులైపోతున్నారు. పిల్లల కొరకు వచ్చా, అన్నం పెట్టింది, బియ్యం ఇచ్చింది, డబ్బిచ్చింది. ఇంకెవడేం పని చేస్తాడు? సాగడానికి ఇంకా బస్సులో తిరగడానికా? ఇచ్చాపురం వరకు ఇచ్చతో తిరగచ్చు ఫ్రీగా ఆడోళ్ళకు.
పొయ్యి కాల్చుకునేదానికి కిందికి 3 సిలిండర్లు ఇచ్చింది. ఇంకేముందమ్మా సోమరిపోతులు చేయక. మా కాలంలో మేము 7 రూపాయలు కట్టే మనము శనక్కాయలు 2 రూపాయలు. మేము 7 రూపాయలు ఫీజు కట్టాలంటే 3.5 మండ్ల శనక్కాయలు వేయాలి. ఇళ్ళకు 40 మండ్లు కాయలు మా నాయన ఎత్తి పెట్టేవాడు ఫీజు కొరకు. అన్నా నేను అయ్యాళ్ళకే 80 మండ్ల కాయలు. నెట్టు ఏమయ్యా అమ్మలేదంటే అప్పుడు నాకు డబ్బు రాదు, ప్రతి నెల అమ్మి కడుతున్నాను, అది కాక పెరుగుతుంటాయి కదా. అట్లాగా కష్టే ఫలి అని చెప్పినాడు. కానీ 1,50,000 పెన్షన్ వచ్చినా నేను సోమరిపోతును కాక వయస్సు పైబడి 83 వచ్చినా ఈ రోజుకు మిద్దె కట్టించి మనవనికి ఇస్తున్నా. నిత్య పుష్టాంకరీషిణి, కృషివలుడు అని అందుకు పేరు, కర్షకుడు అని పేరు. కండలు కరిగించాల్సిందే, చెమట ఓర్చాల్సిందే. ప్రతి ఒక్కడు కార్మికుడు కావాలా, కర్షకుడు కావాలి. సోమరిపోతులు చేస్తుంది ప్రభుత్వం. దానికి ఏం చేయాలి? ఓట్ల కొరకు. సరే, అది సహేతుక విమర్శ, ఏం భయం లేదు. ఈశ్వరీం సర్వభూతానాం తామిఖముపక్వయే స్త్రియం. సర్వప్రాణకోటికి ఆమె సమకూరుస్తుంది. మనస కామమాకూతిం వాచస్తత్యమసీమహే పశూనాగుం రూపమన్నశ్చమయి శ్రీశ్రియతాం యశః. కర్ద్రమేణ ప్రజాభూతామయి సంభవ కర్ద్రమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. నెక్స్ట్, ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. నెక్స్ట్, ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నెక్స్ట్, ఆర్ద్రాం యఃకరణీం యష్ఠీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. పామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో అశ్వాం విందేయం పురుషానహం. నెక్స్ట్, యశుచి ప్రయతో భూత్వా జుహూయారాజ్యమన్వహం శ్రియం పంచదశంచ శ్రీకామం సతతం జపేత్. 4 ఇటుకలు పెట్టుకొని దినము ఇన్ని చెక్కపేళ్ళు పెట్టుకొని 15 ఉద్ధరేండ్ల నెయ్యి సంపాదించి ఉద్ధరణితో వేస్తే ఇది జపం చేయమను. నాగరాజు ఇప్పుడు కోటీశ్వరుడుగా ఉన్నాడు, కొన్ని కోట్లకు అధిపతి, నో డౌట్. ఇక్కడికి స్త్రీ సూక్తంతో మీకు పూజలు చేయించడం అయింది. సరే, అథ తోర పూజ ఒక 5 వేయండి చాలు. పెళ్ళి కాని వాళ్ళు కూడా వేయవచ్చు. 5 శుద్ధ తరఫున నువ్వు రా చాలు. 5 ఇంకొక రండి. అమ్మ, మాకు నిత్యము సేవ చేసే వాళ్ళ దగ్గర వచ్చినారు. లక్ష్మి అక్క అమ్మ, ఆమె ఉద్యోగం కొరకు ఉంది. మీరు 6 మంది అవుతారు, నువ్వు వద్దులేమ్మా. ఎన్నో ఇప్పటికి చేసి ఉండాల్సింది. ఎవరు చేయించుంటారు? నీ జీవితంలో ఇదే మొదలు. అంతేనా? అంతే. అందరూ వాళ్ళకని మీరు చేసినట్టే. ఎవరైనా తల అక్షింతలు పెట్టేస్తారా? పెట్టినప్పుడు కొంచెం కొంచెం మళ్ళీ వచ్చి ద్వారానికి పూజ చేస్తారు. తోర పూజ
లక్ష్మి నువ్వు త్వరం అక్కడ పెట్టుకున్నావా? గుడ్. మీరు ఇంకా కూర్చోండి అమ్మా. 5 మందిని సెలెక్ట్ చేసిన. కొంచెం తీసుకోండి అమ్మా. మళ్ళీ త్వరలు ఎన్నడన్నా చేసినారా? ఆమె జీవితంలో ఎప్పటి చేయలే. మన్ను దుమ్ము కొడం ఎవడాయి పెట్టుకోవడం. ₹1 వేస్తే వాడు తీర్థం ఎత్తాడు. ఇట్లా ఎత్తకుండా తీర్థం ఎత్తాడు ₹1. ఒకవేళ ఈ ఇట్లా చెట్టు గారు ఆమె వచ్చి ₹10 ఇస్తుంది. ఏమ్మా బాగా నమస్కారం చేసుకొని అర్చింతలేదు. వాళ్ళు ఎవడన్నా 100 వేసిరనుకో, అప్పుడు హిరణ్యవర్ణమని 3-5 సూక్తాలు భా అంటాడు. డబ్బు కొలది పూజలు అయినాయి. ఇవి వెంకటేశ్వరుడే ఇంతకుముందు గుండు కొట్టి నిలువు దోపిడి దోచేవాడు. ఇప్పుడు ఇంకా అబ్బా ఎన్ని రకాల దోచుకోవడం. చాలు, మీరు తీసుకోండి. పూలు వేసినా సరే బాగా అక్షింతలతోనే ఏమని పూలు అక్కడ పెట్టు. ఇంకా 5 మందికి ఇచ్చాను కదా అల్లు. ఆమె చూడు ఆయన ఎంతో దూరం ఉంది. లలిత పేరు పెరుక్కొని వస్తుంది. కమలాయై నమః. ఈ 9 చాలా గొప్ప పేర్లు. ఆమె పేరే పద్మిని. పద్మంలో పుట్టింది. పద్మోరు, పద్మం వంటి తొడలు, పద్మం వంటి ముఖం, పద్మహస్త, పద్మాసన. ఆమె పేరే పద్మ. అందుకై కమలాయై నమః ప్రథమగంధిం పూజయామి. రమాయై నమః ఎంతటి వాణ్ణి ఆకర్షిస్తుంది. అక్కడ హిరణ్యవర్ణాం హరిణీం. ఒక విష్ణువునే కాదు, ఎంతటి వాడు ఆమె కాళ్ళ పూజ చేయాల్సిందే. కుబేరుడు పడి చస్తాడు, గణపతి మోహిస్తాడు. నువ్వు వచ్చే నా వరసిద్ధి వినాయకుడిని, వరలక్ష్మి వినాయకుడిని అవుతాను. లక్ష్మీ అది రమాయై నమః. రంజింపజేయునది రమ. ద్వితీయగంధిం పూజయామి. లోకమాత్రే నమః. ఇందిరా లోకమాత. ఆమె భువనేశ్వరి. ఈ సమస్త 14 భువనాలకు ఆమె తల్లి. తృతీయగంధం పూజయామి. విశ్వజనన్యై నమః. విశ్వజనని అంటే కూడా అదే, ప్రపంచానికి తల్లి. చతుర్థగ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః. పంచమగ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః. పాలసముద్రంలో పుట్టింది. షష్టమగ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. ప్రపంచానికి ఆమె సాక్షిభూత. అందుకని 7 లోకాలు అన్నాం. సప్తమగ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః. అష్టమ ఇక్కడ పోయి గ్రంథిం విశ్వసాక్షిణ్యై నమః. సప్తగ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః. ఒకటి పోయింది చూడు, అష్టమ గ్రంథి పోయింది. జయలక్ష్మీ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు పూజ చేశారు. తలా ఒకటి తోరం కట్టుకోకండి. ఎవరిక్కడ పెట్టారో వాళ్ళు మాత్రం తీసుకోండి. మిగతా వాళ్ళకు హక్కు లేదు. తక్కువ వచ్చినాయంటే నాతో తిట్టుబడతారు. ఎప్పుడు అమృతము అసత్యం ఉంటే లక్ష్మి ఉరివే ఉండదు. ఇంకా బామ్మ చకచక తీసుకోవడం పోతుండడం. ఒక నాదేనిలే పా ఎవరు పెట్టంటే వాళ్ళు తీసుకోండి. చూడమ్మా ఎంత ఆలస్యం చేస్తారో. ఏదోటి దానికి శోధ.
హరి ఓం. అధ కథా ప్రారంభ. వరలక్ష్మి కథ ప్రారంభిస్తున్నాను. స్త్రీల పట్ల భార్యాభర్తలు సౌఖ్యం కొరకు ఇప్పుడు లెక్క చేయడం లేదులే. దినము వింటుంటే చండాలం. ప్రియుని కొరకు మొగుడిని చంపడం అది 90%. వానికి కోపం వచ్చి పెళ్ళాన్ని చంపిన వాళ్ళు 10 మంది, మొగుడిని చంపించిన వాళ్ళు 90 మంది. ఇటువంటి దరిద్రపు కాలంలో దాంపత్యం గురించి మాట్లాడడం దైవజ్ఞులైన మాకు నీచాతి నీచం. వాడు పుణ్యం చేసుకొని ఉండాలి. మీరల్లా చూచారు, మీ అమ్మాయి ఎప్పుడైనా ఆ వాకిలి దాటి బయటికి ముఖం పెట్టిందా? చెప్పుకోవడం ఉంది, తీర్చిదిద్దడంలో ఉంది. చివరి రోజు కూడా మరణిస్తానని ఆమెకు తెలియదు. అలికింది, చేత కాలేదని ఇంత భాండంతో ప్రసాదం చేసేది పప్పులబడి కొట్టించి పెట్టింది. సాయంత్రం దీపారాధన చేసింది, నా చేతి మీద కనుగొంది. ఆమెకు విరాగం వచ్చింది. మనకు ఎవరు చేసేటప్పుడు లేదండి. నేను ఎంతకాలం చేసి పెడుతుంది దాంట్లో. కానీ నా కర్మ ఇంకా పండలే. నేను ఈ మడి ఆచారం, ఒక ఆయన నాదానందం నాలాగని వయసులో కలిసిపోయినాడు. నేను నాగరాజులు కలిసిపోతే నాకే దిగుళ్ళు ఉండవు. పక్కనే నా శిష్యురాలు ఉంది, అన్నం పెడుతుంది, కంప్లీట్ టిఫిన్ పెడుతుంది. నేను ఎంత ఇష్టం అంత తీసుకున్నాను. మనకు ఎక్కన కలసలే, ఇంకా మనసు ఒప్పలే. నా జీవితమే సుఖం లేదు, రాసి పెట్టాడు. నాదానంద వలె విశాలము లేదు హృదయం. నేను దంజానికి విలువందా? నేను గాయత్రి చేస్తున్నానా? నేనేమన్నా బ్రాహ్మణ్య? బ్రహ్మవేత్తను. కుల బ్రాహ్మడు ఏం చేయను, నీచాతి నీచం. మాంసం తినే నా కొడుకు ఆ ఎదురింటి వాడంటే అది ఇప్పుడు బాపనే కాదు, అలా తింటున్నాను స్వామిని. ఓ సంవత్సరం నా దానికి వస్తారు స్వామి. సత్యనారాయణ టెంపుల్ పూజారి స్వయంగా చెప్తే హరహరా అన్న. సత్యనారాయణ టెంపుల్ వాడు అలా పోయి అంటారు. ప్రతిదీ క్షీణించింది కనుకనే వాతావరణం చూడండి. రాత్రికి దుప్పటి కప్తారు, తెల్లారుదామన అంతవరకు ఉక్కబోసి వస్తుంది. ఫ్యాన్ ఫుల్గా తిరగాలి. ఇదేం వాతావరణమా? మధ్యాహ్నం అట్ట ఎండ కొడుతుంది, సాయంత్రం ఎండ ఉండగానే బాధం పడుతుంది. భోగాలం ఏది ఎట్టయినా ఈ వైపరీత్యానికి పరిష్కారం నాలాంటి ఉపాసకుడు శాస్త్రబద్ధంగా చిన్నగా చేయండి. ఆ 9 మరి పుస్తకంలోనే ఒకటి ఎగరేసినాడు. నేను ఇచ్చినటువంటి మోహన్ బుక్ డిపో వాడు నాకు ప్రింట్ చేసినాడు. ఈ మోహన్ బుక్ డిపో నేనే వానికి అంతా తయారు చేసి ఇచ్చాను. కాబట్టి వీళ్ళకి ఆ భౌతిక లేక అట్లా అష్టమ గ్రంథి శబ్దం లేదు నాయన. హరికి ఏమన్నా ఉందే మత్సుడు ద్వారపూజతో అష్టమ గ్రంథి తెలుసుకుందాం, అక్కడ రాసి పెడదాం. హరికి ఓం. ఇది కలియుగా. అది ఒకప్పుడు నైమిషం అనే అరణ్యం ఉండింది. బదరికావనము నైమిషారణ్యము దగ్గర దగ్గర. బదరిక అంటే రేగువనం. రామతీర్థం అని మాకు పుణ్యక్షేత్రం. అన్నీ రేగువనం ఉండే. ఇప్పుడు అవి ధ్వంసం. పోయిన వాళ్ళంతా కొట్టుకొని 360 పూసేది. పక్కనే చెరువు. అలాంటి బదరికావనంలో నరనారాయణుడు తపస్సు చేశారు. ఇక నైమిషం అనే అరణ్యమే అనేక సార్లు చెప్పాను మీకు. నైమిషం అనే అరణ్యంలో సూతుడనే మహర్షి, నేను ఆయన ఎంత చేరదీశాను.
భారత సామ్రాజ్యమే సూతులది. బెస్తభారతి బెస్తకన్య వంశం నిలిపింది. శంతనుని మొదటి భార్య గంగ, ఆమెకు దేవతా స్త్రీలు అంతే. మేనకైతేనేం కనడం దిగ్గులకి పోవడం, మానవుల వలె కాదు, దిగ్గులకి పోతారు, వాళ్ళ కరుణా వాత్సల్యం ఉండదు. మరి ఈ బెస్తదాన్ని రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అది వంశం. పరాశర మహర్షి అప్పుడు ముందు పుట్టాడు. పరాశరునికి వ్యాసుడు పుట్టాడు. ఇంకా ఆమెకు విచిత్రవీర్యుడు, చిత్రవీర్యుడు పుట్టారు. వాళ్ళు కూడా అల్పాయుష్కులై చచ్చారు. పిల్లలు లేరు, ముండమోపులు. వాళ్ళ బావ అయిన వ్యాసుని పిలిపించింది పెద్ద కొడుకును. ఆమె బెస్తాన వాళ్ళతో కలియమనింది. పుట్టినారు. ఆ రోజే చండాలమైంది. గుడ్డోడు ఒకడు పుట్టాడు, పాండరాజు పుట్టాడు. దాసిని పంపితే బిండంగా యాసరికి వచ్చి ఒకడు గుడ్డు బాగా భోగించింది. మహామేధావి విదురుడు పుట్టాడు శూద్రునికి. అది అదృష్టం. వీళ్ళ ఇద్దరికన్నా విదురుడు గొప్పవాడు. విదురు అనేది నీ భారతంలో గొప్పది. ధర్మం చెప్పాడు. ఇదెల్లా సూతవంశం. వ్యాసుని శిష్యులలో సూతుడనే బెస్తవాడు విద్య నేర్చుకున్నాడు. జైమిని, ఫైలుడు, వైశంపాయనుడు ఆయన శిష్యుల్లో తన కొడుకు శుకుడు 5 మంది విద్య నేర్చుకున్నారు. ఎక్కడికెక్కడ మర్చిపోతారు. ఇంకంతా సూర్యుడు బెస్తవాడైనా అందుకే తెలివి ఒకరి సొమ్మ. బెస్త గుర్రమ్మ. బెస్తవాళ్ళే గురువులు లోకానికి. అప్పుడు బ్రాహ్మణికన్నా మధ్య వరకు ఉంది, నాకుంది కదా. అట్లా సూత మహర్షి 16 ఏళ్ళ వాడు. ఆయన వస్తే అందరు లేచి నిలబడతారు. మా బాపరంలో ఒక్కొక్కరు శౌనకాది మహర్షులు. శునకం కుక్క ఒక మహర్షి. ఈరోజు గుర్తుకొచ్చింది. పరిశోధనంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు రక్తచిత్తమైంది తిరుమల. ధనం కొరకు సాయిబులు దోచుకున్నారు, క్రిస్టియన్స్ దోచుకున్నారు, మన రాజకీయ నాయకులు ఇంకా దోచుకుంటూ ఉన్నారు. పేరేమో అయింది, గుండు కొట్టి నిలువు దోపిడీ చేస్తున్నాడని స్వామిజీ. ఆయనకు వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, నన్ను గుండు కొట్టి. ఆయన కర్మాట్టుంది వెంకటేశ్వరుని. మన శ్రీశైలం మల్లన్నకు కాశీ విశ్వనాథుని కురివే లేదు. మహారాజు 16,000 ఎకరాలు పెట్టిపోయినాడు. ఆడ ఓ పైసా ఆశించారు. నువ్వు వేస్తే ఓ 10 రూపాయలు నీ కొరకు అభిషేకం చేయిస్తాననేది నో. కొత్తండు దర్శనం చేస్తుంది. ఆడ రష్ ఉండదు. వెంకటేశ్వరుడు అమ్మడవలసిన పనులే. ఈడ ఆయన చుట్టూనే ఎరుక్కుంటూ వచ్చించి పోసుకుంటూ 18 గంటలకు దర్శనం, లేకుంటే 24 గంటలు. దాని చుట్టూనే లెట్రిను, బాత్రూము. స్వామి చుట్టూ సుభాసన. అంత దుర్గతి పొందుతున్నవాడు వెంకటేశ్వరుడు. నన్ను అడిగితే అక్కడేం లెట్రిన్లు, బాత్రూములు ఉండవు. కాశీలో, శ్రీశైలంలో ఉండవు. మైలు దూరానికి ఉండాలి. చుట్టదే మా హోమ్లలో అదే వెంకటేశ్వర వైష్ణవమే అచ్చ. హరి శుభో. ఆ సూత మహర్షి 16 ఏళ్ళ వాడు. శిష్యుడు శౌనకుడు అంటే కుక్క రూపంలో, వాడు కోడి రూపంలో. అక్కడ అరణ్యం అది. ఒకటి ఎలుగుబంటి రూపంలో, జంతు రూపంలో, మానవ రూపంలో, ఇంకా గడ్డాలు మిస్సాలు నెరిసిన మహర్షులు 3000 ఏండ్లు పండిన వారు. వాళ్ళకు గుర్తుండవు. అయ్యా కథలు చెప్పమంటే భారతం చెప్పాడు, భాగవతం చెప్పాడు, అష్టాదశ పురాణాలు చెప్పాడు, అష్టాదశ ఉప పురాణాలు చెప్పాడు. ఆఖరుకు తాగుడుపోతైన బలరాముడు తాగిపోయి గద్దె మీద నుంచి లేదని నరికినాడు గండ్రగొడ్డని. ఆ పాపం ఆయన అంటుకుంది. అందుకే ముసలల్లో దచ్చినాడు ఆదిశేషుడే.
సూత్రునికి ఆ దుర్గతి పట్టాలన్నా మరి ఎంతటి వానికి తప్పదు. చివరి దశలు చాలా క్రూరంగా ఉంటాయి. సరే, ఏది ఎట్లయినా సూత మహర్షి వల్ల ఇవెల్ల వ్యాసుడు విష్ణురూపుడు ఆయన సందర్శించి శిష్యులకు చెప్తే దానికి న్యాయం చేసినవాడు సూత మహర్షి. ఇది నైమిషం అనే అరణ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లింకు పోనే పోదు, అన్నీ చెప్పినవాడు సూతుడే. నైమిషం అనే అరణ్యం కథ గురించి చెప్తాను. ఇప్పుడు ముందే అనేకసార్లు చెప్పాను, మన శిష్యులకు తెలుసు. అక్కడ మహర్షుల వల్ల చెప్తేనే వేల ఏళ్ళు తపస్సు చేశారు. వాళ్ళంతా ఏం చేశారు? ఆగలికి తట్టుకోలేదు. ఇప్పటికీ హరిద్వారంలో విక్రమార్కుని అన్న భర్తృహరి ఒక ఏర్పాటు చేసిపోయిన మహారాజు 6 ఏళ్ళే పాలించింది. ఎందరికే కానీ భోజనం పెడతారు, గంట వాయిస్తారు. ఆ చుట్టూ ఉన్న ఋషి పల్లెలు ఉంటాయి. ఒకడు కుటీరంలో ఒక్కడే ఉండి తపస్సు చేయాలి, వాడు తట తెరుక్కొని వస్తాడు. మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రికి టిఫిన్ పెడతారు. ఒకడు ఏకభుక్తం ఒకటే తిని తపస్సు చేసుకుంటారు. ఇప్పటికి కూడా 10,000 మంది జనం భిక్షాపాత్ర తీసుకొని వస్తేనే హరిద్వారంలో భోజనం ఫ్రీ, వర్షకపోతుంది. హరికి పేజీని అక్కడ మెట్లున్నాయి, ఇక్కడ గంగ స్నానం చేయవచ్చు. సరే, ఏది ఎట్లయినా సూతుడనే మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు. అది నైమిషం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ మొదటి నుంచి తపస్సు చేస్తున్నారు మహర్షులు. వాళ్ళు ఎంతవరకు ధర్మం పాటిస్తున్నారో, నారదుడు అయ్యా చెడిపోయింది భారతదేశం, ఇప్పుడు నేను చెడిపోయిందని నేను కొట్టుకుంటానులే. బాపలోడు అమెరికాకు పంపిస్తే వాడు ఏమైపోతాడో మనకే తెలియదు. తుర్కోడిని తెస్తాడో, తుర్కదాన్ని సాగలదాన్ని తెస్తాడో, మంగళదాన్ని తెస్తాడో, నీ ఇష్టం. కొందరు అదృష్టం ఉంటుంది, దాని గురించి ఇంకా మనం చెప్పలేము. అందుకని ఇటువంటి దుర్గతులు నాడే ప్రార్థించాయి. మహర్షులు తాగుడు బొట్టు అయిపోయినారు, ఇప్పపుల రసం తాగడం, తైతెక్కలాడడం, వ్యభిచార దోషం, సన్యాసులు. మా వాడు నిన్న చెప్పాడు, హరే రామ్ అని చెప్పి వైశ్యుల్లో తింది వాళ్ళే పెళ్లి చేసుకుంటారంట. మంచి పోయింది, అంత కొంటోళ్ళు ఎక్కువ దాంట్లో. దాన్ని ఏమంటారు నాయన, శెట్టి గారు ఎంత స్థాపించారు చూడు, అమెరికాలో కూడా, బంగ్లాదేశ్లో తల్లు తిందే ఇస్కాన్. వాళ్ళు పిలవా వీళ్ళు సాగడం, తందనాలాడడం. దేవుడే ఆడున్నట్రా ఆ సమయంలో తెలంగాణలో ఆడా మగ తేడా లేకుండా తాగి పడిపోతుంటారు. అలా తయారైన నారదుడు వచ్చి ఏముందే కలియుగం ఇప్పుడే వచ్చింది, సర్వనాశనమైంది. అప్పుడు కాలమే కలియుగం వచ్చింది. శ్వేతాయుగం, ద్వాపర యుగానికే కలియుగం వచ్చింది. అంతా మారిపోయినా నేనే పరిశీలిస్తామని రథం వేసుకొని, అవి ఎగుడు దిగుడు నేలలు. ఆ రథ చక్రము యొక్క ఇనుప కమ్మి ఊడిపోయింది, నిమ్మి అంటే కమ్మి ఉడికిద్దబడి. అయినా అట్లనే ఆపినాడు. వీళ్ళంతా తాగుపోతున్నాయండి, అంతా ఋషులు చుట్టుకున్నారు. అబ్బా, విష్ణువులాగా నామాన్ని ఎంత బాగా పెట్టుకున్నారు అని ఒకడంటే, అబ్బా బంగారు కిరీటము, అది బంగారా పాడు లేదా కిరీటం, అబ్బా విష్ణువులాగా చక్రం పెట్టుకున్నారు వీడు, అబ్బా అని పగటి వేసి కాని వలే మహావిష్ణువుని అందరి గేలి చేయడం వచ్చింది. ఒకడు చక్రం లాక్కుంటే, వాడు శంకు లాక్కుంటే, వాడు కిరీటం లాక్కొని నెత్తిన పెట్టుకుంటే తాగుడుపోతున్నాయని. ఇట్లల్లా చేస్తే మహావిష్ణువు ఒరిజినల్ ఏమనుకోవాలి,
అప్పుడు విశ్వరూపం మూర్ఖులైన దుర్యోధనాదులకు చూపాల్సినట్టు విశ్వరూపం చూపారు. అప్పుడు కాదు అది నైమి అంటే గానే పడడం కాదు, గాను కమ్మిబడింది. అది పవిత్రమైంది, దాని చుట్టూ నీవే ఏర్పడింది. అది నైమిషారణ్యం. అక్కడ సూత మహర్షి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నైమిషారణ్యం అంటేనే సూతుడు అంటే ఎవరు? బెస్తవాడు, వ్యాసుని శిష్యుడే. వైశంపాయనుడు మహాభారతం చెప్పాడు, భాగవతం శుకమహర్షి చెప్పాడు, పైనుడు చెప్పాడు, జైమిని చెప్పాడు. జైమిని భారతం మనకు అశ్వమేధం లభిస్తుంది. రకరకాల శిష్యులు వ్యాప్తి చేసిన సూత మహర్షి నోటి నుండి వచ్చిందే లేదా. అది ఆ సూత మహర్షిని అడుగుతున్నారు. ఇక్కడి నుంచి కథ ప్రారంభం. కార్తీక పురాణం చెప్పేటప్పుడు కూడా నేను ఇదే చెప్తాను. 30 రోజులు కదా, మీకు పద్యకావ్యం ఎప్పుడో 20 ఏళ్ళ నాకు రాసింది, యూట్యూబ్లో ప్రసారం చేశాను. 30 రోజులకు 30 అది పెట్టుకోవచ్చు. మీకు అంత ఓపుకుందా? ఏ రోజు కదా ఆ రోజు పద్యము వచనము. అక్కడ కూడా నేను ఎంత సులభంగా రాశాను అని. సరే, ఇది చిన్న కథ కాబట్టి ఇంత ఉపోద్ఘాతం చెప్పినా మనకు టైం. సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబు కలదు. దీన్ని మించిన వ్రతం స్త్రీలకు లేదు. మాంగళ్యము కొడదామా మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో మంగళవారాలు. సంపద కొడదామా లక్ష్మీ వ్రతాలు. దాంట్లో పున్నమ్మకు ముందు వచ్చే మరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే పూర్వం కైలాస వ్రతంలో దానిని చెప్పేది విను. లక్ష్మీ పార్వతీ సమానమే. నువ్వు మాంగళ్యం నిలుపుతావు, సర్వసంపదలు ఇచ్చే లక్ష్మీ చరిత్ర చెప్తాను, శుభప్రదమైంది విను అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. కైలాస వ్రతంబున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనమనందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతి పరమేశ్వరునికి నమస్కరించి, దేవాలోకంలో స్త్రీలు ఏ వ్రతంబు నచ్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పవిత్రాభివృద్ధి కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబు నాకు ఆనతీయము అని నా స్త్రీలకు సంబంధించి మాంగళ్యము నిలపాలి, సౌఖ్యాలు నిలపాలి, సంతానాన్ని ప్రసాదించాలి. ఆమె అష్టలక్ష్మి. ఆ పాటలు అందరూ వింటుంటారు. విద్యాలక్ష్మి ఆమె, జ్ఞానలక్ష్మి ఆమె, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి. ఆనతి పరమేశ్వరుడిని. ఓ మహా మనోహారి, స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపత్తులు కలగజేయు వరలక్ష్మి వ్రతంబను ఒక మహావ్రతంబు గలదు. ఆ వ్రతంబు శ్రావణమాస శుక్లపక్షమ పూర్ణిమ ముందుగా వచ్చేది. రేపు పౌర్ణిమ ముందు వచ్చింది. ఇది శుక్రవారమునందు చేయబలయుననిన పార్వతీదేవి ఇట్లనియే. ఇంత క్లియర్గా వ్యాసుని చేత ఏ వాక్యమైతే అనువదించబడిందో అది చెప్తారు. ఈ దరిద్రపు టీవీలో ఆడవాళ్ళు కూడా అబ్బా ఉపన్యాసకులు అయినారు. ఏ వారమైనా చేయొచ్చు. ఇది ఆమెకు అంటొచ్చింది అని అనుకుంటున్న వల్ల నిజంగా సర్వ సౌభాగ్యాల కొరకు ఆ పాపకు నేను వ్రతం చేయిస్తాను 16 రోజులు దాటుతూనే. ఎవరికి? ప్రియ శిష్యురాలు గనక భవ్యకు. అట్టాటి వాళ్ళు చేయాలి. నెక్స్ట్ శుక్రవారమైనా చేయవచ్చు. ఇది 3వ శుక్రవారం. 5వ శుక్రవారం అని చేయొచ్చు. 4, 5 చేయొచ్చు. అంతేగాని ముందు కూడా చేయొచ్చునంట. ఒక అమ్మ కూస్తుంది
పొట్టకొచ్చే అక్షరంలే పురాణ పరిచయంలే వాళ్ళు ఆడిది కదా, అందుకని వాళ్ళకు ముందు ఇస్తారు. దేంట్లో? టీవీలో పట్టు వస్త్రం కట్టుకొని ముచ్చటగా అందరు చూస్తుంటారు. అని బృహత్ వేషభూషలు ఎవరిని మోసం చేయడానికి. అప్పుడు శుక్లపక్ష పౌర్ణిక ముందు వచ్చు శుక్రవారమును చేయవలనని అనిన పార్వతీ ఇష్టని. ఓ లోకారాధ్య, నీవు ఆన తెచ్చిన వరలక్ష్మీ వ్రతంబు ఎట్లు చేయాలి? ఆ వ్రతంబు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి వరలక్ష్మీ వ్రతంలో? పూర్వం ఎవరి చేతనైనా ఈ వ్రతం ఆచరించబడిందా? దీనినెల్ల సవిస్తరంగా వివరించమని ప్రార్థించింది పార్వతి. పరమేశ్వరుడు పార్వతింగాంచి, ఓ కాత్యాయని, అది గొప్ప పేరు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. కరోనా నుండి మోదీ గారు యావత్ భారతదేశాన్ని కాపాడగలిగినాడంటే కాత్యాయని. ఈ వ్రతము కృష్ణ భగవానుడు ఆచరించాడు. అక్కడున్న గోపాల బాలికలందరికీ వ్రతం చేయించాడు. అనుకూలమైన భర్తలను తెప్పించాడు, పెళ్ళిళ్ళు చేయగలిగాడు. ఇది కాత్యాయని వ్రతం. అందుకే ఆ ప్రైవందుడు కాత్యాయని వరలక్ష్మీ వ్రతము సవిస్తరంబుగా చెప్పాడు. వినుము. ఇక్కడి నుంచి కథ ప్రారంభమవుతూ ఉంది. సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తున్నారు. ఒకప్పుడు పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఇంత మాత్రం చేత పరమేశ్వరుడు గొప్ప, పార్వతి తక్కువ అని భావిస్తే మనం అల్పజ్ఞులమవుతాం, తెలివిహీనులమవుతాం. వాళ్ళు లోకం ఆడించడానికి, మోసగించడానికి. ఒకప్పుడు మొగుడు అడిగితే పెళ్ళాం చెప్తాడు, పెళ్ళాం అడిగితే మొగుడు చెప్తాడు. ఈ విధంగా పురాణాలమంతా లోకానికి పరిచయం. ఏ కథ చెప్పినా, ఏ పురాణం చెప్పినా, భారతం, భాగవతం, రామాయణం ఏదైనా పార్వతి పరమేశ్వరుని కన్నా చెప్పాలి. పరమేశ్వరుడు పార్వతి. లోక కళ్యాణం కొరకు ఒకరు అడగడం, ఒకరు చెప్పడం. ఆయన సర్వజ్ఞుడు కాదు, ఈయన సర్వజ్ఞ కాకపోలేదు. ఇద్దరూ సమానులే అని మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తూ కథ ప్రారంభం చేస్తున్నాం. మగధ దేశమున కుండిన నగరమును పట్టణంబుగా